భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నైతే అందిస్తున్నారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, తెల్లవారితే ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్త నీ చెవిన చేరుతుంది తల్లి. ఇప్పుడు ప్రశాంతంగా విని నెమ్మదిగా నిద్రపో తల్లి. దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు. ఈ స్థితికి తలచి రేపటికి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటికి స్థితి మారవచ్చు కదా. కాలం, సమయం, నేరం అనేది ఎప్పుడైనా కూడా మారుతుంది. ఈ రాత్రికి కూడా మారుతుంది. రేపటి రోజున తెల్లవారితే సంతోషకరమైన వార్త నీ ముందు ఉంటుంది. ఆ నమ్మకం నీ మనసులో ఉంచుకో. జీవితమే తప్పకుండా మారుతుంది. ఆ మార్పు ఈ అమ్మ తప్పక తీరుస్తుంది. రేపటి రోజుకు గ్యారంటీ లేదు. అయినా సరే అలారం పెట్టుకొని మరీ నిద్రించావు కదా. ఆ సమయమేనమ్మా, ఆ నమ్మకమేనమ్మా జీవితం అంటే. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. రేపు అంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా నిద్రపో. నీ కోరికలన్నీ తీర్చేందుకు ఈ తల్లి నీకు సిద్ధంగా చేసి పెడుతున్నాను. ఒదిగి ఉండడం అనేది బలహీనత కాదు. నువ్వు ఒదిగి ఉంటావు, అందరితో అనుకూలంగా ఉంటావు. అదే నీ బలం. నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకున్నావో అదే నీ అతీత బలం. ఈ క్షణం గడిచిపోతుంది అనే ఒక మాటను సులభంగా చెప్పగలవు, కానీ అది దాటటం ఎంత కష్టమో తెలుసా? నీకు కూడా తెలుసు. నీ జీవితంలో కొన్ని సందర్భాలను, కొన్ని విషయాలను దాటాల్సి రావటం కొంచెం కష్టమే. అయినా సరే నువ్వు తట్టుకొని నిలబడ్డావు. ఈ లోకంలో జీవించాలంటేనే డబ్బు కావాలి, ధనం కావాలి. డబ్బు, ధనం ఉంటేనే విలువ కూడా ఉంటుంది. కానీ ఇతరుల మనసులో ఉండాలంటే మంచి గుణం ఉండాలి, మంచితనం ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి. అలాంటి గుణం నీకుంది కాబట్టే ఈ అమ్మ ఆశీస్సులు నీకు అందుతున్నాయి తల్లి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం చాలా గొప్ప విషయం. సాయం అనేది చాలా పుణ్యమైన విషయం. కానీ దానికి మించిన గొప్ప విషయం ఏమిటంటే, నువ్వు ఇతరులకు చేసిన సాయం అప్పుడే మర్చిపోవాలి. ఎందుకంటే దానికైన ప్రతిఫలం నీకు భగవంతుడు రాసి పెడతాడు. కాబట్టి నువ్వు చేసిన ఎప్పుడూ కూడా మర్చిపో. కానీ నీకు ఎవరైనా సరే సహాయం చేశారనుకో, దానిని నువ్వు జీవితకాలం గుర్తుంచుకోవాలి. అది గుర్తించుకునే ఉండాలి. వారిని ఎప్పటికీ కూడా మరవకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకున్న నీకు తప్పకుండా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం వేదన చెందకు. నువ్వు సాధన చేయగలిగితే విషయాలు నీ అమ్మ చేస్తాను కదా. ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ అనుకూలంగా అండగా ఉంటుంది. నీ ఆలోచనలు, నీ మాటలు ఈ లోకానికి తెలియనివన అవసరం లేదమ్మా. ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరికి తెలిసినా కూడా, ఎవరికి తెలియకపోయినా కూడా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవరితో పంచుకోకపోయినా ఏమీ అవ్వదు. కాబట్టి ఎవరితో నీ మనసులో మాట చెప్పుకోనవసరం లేదు. నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంచుకో. నీ ఆలోచనలో తప్పకుండా నువ్వు వాటిని ప్రయత్నించి లక్ష్యంగా పెట్టుకొని మంచి విజయాన్ని సాధించు. ఎందుకంటే ఈ లోకంలో నిన్ను ఎదగాలి అనుకునే వారికంటే నిన్ను కిందకు దించాలి అని, నిన్ను తొక్కాలి అని చూసే నాశనం చెయ్యాలి అని, నీకై నువ్వు ఓడిపోవాలి, నువ్వు ఓడిపోతేనే చూడాలి అనుకునేవారు చాలామందే ఉంటారు. లోపల మీద కుట్రలతో, కుళ్ళు కుతంత్రాలతో చాలామందే ఉంటారు. అందరూ స్వచ్ఛమైనతో మనసుతో ఉంటారని అనుకోవద్దు బిడ్డ. ఎవరూ ఉండరు. పైకి నటిస్తూ లోపల మాత్రం ఇతరులు బాగుండకూడదు అనే వాళ్ళు చాలామందే ఉంటారు. కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండు. సుఖం, దుఃఖం కలిసి ఉంటేనే కదా జీవితం. ఆ రెండూ కూడా నువ్వు ఎదుర్కొని తీరాలి. సుఖాన్ని ఎలా అయితే ఆనందంగా అనుభవిస్తావో దుఃఖాన్ని కూడా ఎదిరించి పోరాడాలి. చెడ్డవారు, మంచివారు కూడా మనుషులే కదా ఉంటారు. నీ జీవితంలో మనుషులు అనేవారు చెడ్డవారు ఉండరు.
అలాగే మంచివారు ఉంటారు. కానీ ఆ లోపాలను సరిచేసుకునేవారే నిజమైన మనిషి. అలాంటి మనిషి నువ్వు మార్చాలి అనుకోవద్దు. వారికై వారు తప్పకుండా సందర్భాన్ని బట్టి మారుతారు. ఈ తల్లికి నా భక్తులను నేను ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూ ఉంటున్నాను. అలాగే నిన్ను కూడా నేను ఎప్పటికీ కూడా కాపాడుకుంటున్నాను తల్లి. నీలో ఉన్న లోపాలను సరిచేస్తాను. నీలో ఉన్న భయాలను తొలగిస్తాను. నీకున్న అపోహల్ని కూడా తొలగిస్తాను. నీకు రావలసిన విజయాన్ని అందింపజేస్తాను. నువ్వు గందరగోళ మనసులో ఉన్నప్పుడు నీకు బలాన్ని, ధైర్యాన్ని అందిస్తాను. నీకు ఎవరైనా ఆపద కల్పించినప్పుడు నిన్ను వారి నుండి రక్షిస్తాను. అలాగే నిన్ను చెడు వైపు వెళుతుంటే తప్పకుండా నిన్ను ఆపి మంచి వైపుకు నడిపిస్తాను బిడ్డ. కాబట్టి ఈ అమ్మను కొలిచిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఇదండి మన దుర్గమ్మ అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.